హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఒకరోజు లేట్ అయిపోయిందనమాట వీడియోస్ పోస్ట్ చేయడం. ఎందుకంటే ఇక కొంచెం మమ్మీకి హెల్త్ బాగాలేదనమాట, గ్లూకోజ్ కూడా ఎక్కాయి. సో దానివల్ల నేను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. 1 డే అంతా పెట్టలేదు నేను. సో ఇక్కడ నేను రీసెంట్గానే, అంటే ఒక 2-3 డేస్ బిఫోర్ ఏమో అనుకుంటా అండి, 2-3 డేస్ కాదు, 1 వీక్ అనుకుంటా, 1 వీక్ అయిపోతుంది ఈ వీడియో రికార్డ్ చేసి. సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం సెల్ఫ్ కవర్స్ ఉంటాయి కదా అండి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఊకే మనము పేపర్స్, న్యూస్ పేపర్స్, ఇంకా బుక్స్ వేసుకునే అట్టలు ఉంటాయి కదా, సో అవి కూడా షీట్స్ ఇవన్నీ పెట్టానండి. బట్ అసలు డెలికేట్ ఉండడం వల్ల, అలాగే న్యూస్ పేపర్స్ తొందరగా మనకు మరకలు అంటుతాయి. సో వాటర్ పడ్డా కూడా త్వరగా ఖరాబ్ అయిపోతాయి. సో చిన్నది ఏదన్నా మనము ఏదన్నా ఒకటి, అంటే పసుపు అయినా, ఉప్పు అయినా, ఇంకా ఏమైనా కూడా పడ్డా కూడా మనకు మరకలు ఈజీగా అంటుకుంటాయి. అలాగే దాన్ని మళ్ళీ మనం వెంటనే క్లీన్ చేయాలి. సో అలా కాకుండా నేను ఈసారి కొత్తగా, అంటే అమెజాన్లో చూశాను ఆన్లైన్లో. సో సెల్ఫ్ కవర్స్ ఏమన్నా ఉన్నాయా కొత్తగా, మనము ఊకే అంటే మనీ పెట్టాలి కంపల్సరీ. సో ఏదైనా కావాలంటే మనీ పెట్టాల్సిందే కదా. సో న్యూస్ పేపర్స్ అయినా కూడా మన ఊరికనే రావు కదా. సో ఇప్పుడైతే అస్సలు దొరకట్లేదు. వీటిని ఒకప్పుడైతే అసలు న్యూస్ పేపర్స్ అంటే కరువు లేకపోయేది. ఇప్పుడు న్యూస్ పేపర్స్ కూడా దొరకట్లేదు అనమాట. సో అవి కూడా డబ్బులే, కాకపోతే 10 రూపీస్ పెట్టేది మనం ఇక్కడ 100 పెడుతున్నాం అంతే. సో నేను ఒక షీట్ తీసుకున్నా ఎగ్జాంపుల్గా. సో ఆ షీట్ నేను చూపెడతాను చూడండి. దీని తర్వాత అంటే ఇప్పుడు నేను సెల్ఫ్ కవర్స్ కూడా సదిరాను. సో మమ్మీ వాళ్ళ రూమ్లో ఒక 4 అట్లా ఉన్నాయన్నమాట. సో వాటికైతే సెట్ అయిపోయింది కరెక్ట్గా, అంటే సమానంగా సరిపోయింది అనమాట. సో ఇది బాగుంది కదా అనేసి ఏం చేసిన, ఇంకొకటి చూసిన అనమాట. అలాగే కిచెన్లోకి కూడా ఒకటి చూసిన. సో మొత్తం 3 బుక్ చేసిన నేను. సో ఫస్ట్ అయితేనేమో మమ్మీ వాళ్ళది చదివేసాను అనమాట నేను. దాని తర్వాత కిచెన్ దున్ను, అలాగే మా దానికి కూడా ఆర్డర్ చేసుకున్నా. సో అంటే మా రూమ్లో సెల్ఫ్స్ ఉంటాయి కదా అండి, సో వాటి కోసం కూడా ఆర్డర్ చేసుకున్నా. ఎందుకంటే సరిపోలేదు, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇది మాత్రం చూపెట్టేది కిచెన్ అట్లా అనమాట. డాడీ వాళ్ళ రూమ్లో, అలాగే మా రూమ్లో కూడా వస్తాయి కదా అనుకున్నా. సో ఇదేనండి నేను చూపెట్టింది అదనమాట. సో ఇంత ముందుకు చూపెట్టింది మాత్రం కిచెన్లోకి. ఇంకా నేనేం సెట్ చేయలేదు, జస్ట్ నార్మల్గా ఫస్ట్ మమ్మీ వాళ్ళ రూమ్లోనే నేను సెల్ఫ్ కవర్స్ అనేది పెట్టాను. చాలా బందోబస్తుగా ఉన్నాయండి నిజంగా. కాకపోతే నేను ఏం చేశానంటే, కింద సాఫ్ట్కున్న సైడ్ కాకుండా ఇప్పుడు మీద వస్తుంది కదా, సో దాన్నే పెట్టేశాను. మళ్ళా ఒకసారి చూద్దామనేసి, ఎందుకంటే అట్లా సాఫ్ట్గా ఉన్న దాని మీద ఏమైపోతుందంటే మళ్ళీ తొందరగా డస్ట్ పడుతుందేమో, ఖరాబ్ అవుతుందేమో, ఇప్పుడే కొన్నాం కదా అన్న ఫీలింగ్లో అట్లా నేను ఆలోచించాను అనమాట. సో రఫ్గా ఉంది, బాగుంది. ఇప్పుడు మనకి ఏమన్నా తీసుకోవాలన్నా కూడా అంత అంటే జారిపోదు అనమాట, తొందరగా ఖరాబ్ కూడా కాదు, డస్ట్ కూడా తొందరగా తెలియట్లేదు. సో మనము కొంచెం రోడ్డు మీద ఉంటే మాత్రము డస్ట్ ఈజీగా పడుతుందండి. సో లోపలికి ఉంటే మాత్రము అంత డస్ట్ పడదనమాట. సో కంపల్సరీ 2 మంత్స్కో లేకుంటే 1 మంత్కో 3 మంత్స్కో మనం ఇల్లు దులుపుకోవాల్సిందే. సో ఇక్కడ నేను అదే పనిలో ఉన్నా అనమాట. సో ఫస్ట్ ఎందుకు ఆలస్యం చేయడం అనేసి మీకు చూపెట్టేశాక, నేను ఇక్కడ మమ్మీ వాళ్ళ, డాడీ వాళ్ళ షెల్ఫ్ అనేది మొత్తం అన్నీ తీసి సదిరేస్తున్నాను. మీరు చూసే ఉంటారు ఎంత గజిబిజి ఉందో. అంతే, మమ్మీ అయితే ఫస్ట్ పెట్టుకున్నంతసేపు బాగుంటుంది, దాని తర్వాత బ్లౌజెస్ దొరకక, శారీస్ దొరకక అటు ఇటు పడేస్తూనే ఉంటాము. సో కొంచెం మేము బిజీగా ఉన్న టైంలో కొంచెం హడావిడి అనేది కంపల్సరీ కదా. సో ఆ టైంలో మనకు ఏదైనా ఒకటి డ్రెస్సెస్ అయినా ఏదైనా కూడా చిందరవందరగా అయితేనే ఉంటాయి. సో అందుకనేసి ఇప్పుడు మనం ఎట్లాగో హాలిడేస్ కాబట్టి, సో మళ్ళీ ఎట్లాగో దీని తర్వాత డస్ట్ అనేది కంపల్సరీ పడుతూనే ఉంటుంది, ఎప్పటికెప్పుడు శుభ్రం చేస్తూనే ఉండాలి. సో మీరు మ్యాక్సిమం నా వీడియోస్ చూసినట్టయితే ఇవే ఉంటాయి దాదాపు. ఎందుకంటే నాకు డస్ట్ ఉంటే నచ్చదండి యాక్చువల్గా. సో అందుకనేసి యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చేద్దామనుకున్నా అంటే, డెటాల్ ఉంటుంది కదా అండి, డెటాల్లో ఒక స్ప్రే బాటిల్లో పోసేసి మంచిగా స్ప్రే చేద్దాం అనుకున్నా సెల్ఫ్లల్లా.
సో డెటాల్ లేదు అప్పటికి. సో ఎందుకు పర్లేదు ఇంకోసారి చూద్దామనేసి ఇక్కడ లక్ష్మణ రేఖ అనేది నేను గీసేస్తున్నా. ఎందుకంటే చీమలు కూడా పడుతున్నాయి. మీరు చూస్తే పక్కకు బియ్యం బస్తాలు ఉన్నాయి చూసారు కదా. సో అందుకనే కొంచెము ఎండాకాలం వస్తే కూడా కొంచెం చీమలు అనేది ఉంటూనే ఉంటాయి. సో ఎక్కడైనా కూడా కామన్ కాబట్టి ఏదన్నా ఒకటి మనకు బూజు పట్టినా కూడా చీమలు రావడము, ఇంకా కాక్రోచెస్ అయినా ఏవైనా ఒకటి తిరుగుతూనే ఉంటాయి కదా. సో వాటికి కూడా చీమలు పడతాయి కాబట్టి అందుకనేసి ముందుగానే నేను ఇక్కడ లక్ష్మణ రేఖ ఉంటుంది కదండి. సో అది పెట్టేసి దాని మీద షీట్ పెడుతున్నాను. సో చూసారు కదా, డౌన్ సాఫ్ట్గా ఉంది, పైన మాత్రం కొంచెం గరుకులు ఉంది. బట్ బాగుందండి, స్మెల్ కూడా కొంచెం ఓకే పర్లేదు. సో స్మెల్ కూడా చూసాను నేను ఇక్కడ. సో 1 by 1 ఇక్కడ నేను అంటే క్లాత్ తోటి తుడుచుకుంటూ లక్ష్మణ రేఖ రాస్తూ ఈ షీట్స్ అనేది పెట్టేశాను. సో నేను ఫస్ట్ మమ్మీ వాళ్ళది ఎందుకో స్టార్ట్ చేశానంటే వీళ్ళది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడికక్కడ కొంచెము సెట్ చేసి ఉన్నాయి కాబట్టి అనేసి నేను సెల్ఫ్స్ కూడా తక్కువ ఉన్నాయి కదా అని స్టార్ట్ చేశాను. మాదైతే ఇంక ఘోరంగా ఉంటుందండి. సో ఇన్ని రోజులు వర్క్ చేశాం కదా, సో ఎక్కడక్కడ కరెక్ట్గా లేవు, చాలా టైం పడుతుంది. సో అది మార్నింగ్ స్టార్ట్ చేస్తేనే అది ఈవినింగ్ వరకు అవుతుందో కాదో అన్న డౌట్ ఉంటుంది అనమాట. సో అలా. సో ఇక్కడ నేను కొలతా అంటే చూస్తున్నా, కరెక్ట్ సైజ్ చూసి దాన్ని కట్ చేస్తున్నా అనమాట సీజర్ తోటే. చాలా ఈజీగా ఫోల్డ్ అవుతుందండి, మంచిగా ఉంది. సో మనం దీన్ని వాష్ చేసుకొని కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ టైప్లో నేను తీసుకున్నా. మనీ పోతే పోయినాయి, సో మనకు నీట్గా ఊపడాలి, అలాగే మంచిగా ఉండాలి కదా అనేసి ఇక్కడ నేను అట్లా సెర్చ్ చేస్తుంటే నాకు ఇది దొరికింది. సో చాలా రివ్యూస్ చూసి, అంటే ఏది పడితే అది తీసుకోవద్దండి ఇందులో కూడా. సో మనం కొంచెం రివ్యూస్ చూడాలి, సో చెక్ చేయాలి, నచ్చకపోతే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. సో అది ఇక్కడ నేను స్మెల్ కూడా చూశాను, సో మంచిగా ఉందా లేదా అనేసి. సో అట్లా అనమాట. సో మనం ఇటు 2 sides పెట్టుకోవచ్చు అండి. అంటే ఫస్ట్ ఏమో స్టార్టింగ్ ఏమో ఇట్లా ఉంది, బ్యాక్ సైడ్ ఇట్లా సాఫ్ట్గా ఉందన్నమాట. సో షీట్ లాగా సేమ్ మన బుక్స్ కవర్స్ ఉంటాయి కదా, సో అలానే ఉంటాయి అన్నమాట. సో నేను 2 ట్రై చేశానండి. ఇది వరకు బుక్స్ కవర్స్ కొన్నాను, అలాగే న్యూస్ పేపర్స్ పెట్టాను, చాలా ట్రై చేశాను. ఎప్పటికీ అలానే అనిపిస్తుంది, ఒక్క 1 dayలోనే బాగుంటుందండి. ఇంకా 2-3 days అయిపోతే కథం మొత్తము. ఇంత ముందుకున్న ఇల్లు మాత్రం రోడ్డుకుండే కదా, చాలా చచ్చిపోయాను బాబోయ్ నేనైతే సదరలేక. సో ఇక్కడ నేను లక్ష్మణ రేఖ అంటుకుందనేసి మళ్ళా దాని మీద తుడుస్తున్నా, అంటే పోదా అనేసి. తొందరగా క్లీన్ అయిపోయిందండి అసలు. అదే ఇక్కడ చూపెడుతున్నా, సూపర్ ఉంది. నాకైతే నేను మనీ పెట్టినందుకైనా హ్యాపీ ఉంది. సో ఇది 345 395 నాకు అంత ఐడియా లేదు. సో అట్లా పడ్డదన్నమాట. పోతామాయండి, ఎందుకంటే మనకి ఇంట్లో మంచిగా డ్రెస్సెస్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కవర్స్ ఉండడం బెస్ట్. సో ఏది అంటకుండా, ఎందుకంటే మనకు దీంతో కదా లుక్ బాగుంటుంది. లుక్ అనే కాదు, కొంచెం డ్రెస్ సైడ్స్ అయినా శారీస్ అయినా కొంచెం కింద ఏమంటకుండా నీట్గా ఉంటుంది కదా. సో బూజు ఏదన్నా పడ్డా కూడా మంచిగా ఉంటుంది అనేసి తీసుకున్నా అనమాట నేను. సో బూజు అంటే అవి పడకుండా ఉండడానికి. సో పడ్డా కూడా దాని మీదనే అంటుతుంది కదా. సో మనం క్లీన్గా ఉంచుకుంటే కొంచెం నీట్గా అవుపడుతుంది కదా అని నేను అలా అన్నాను అనమాట. సో ఇప్పుడు ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది నేను చూపెడతా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి, మీరే షాక్ అవుతారు. సో అమ్మయ్య అనిపిస్తుంది నిజంగా. నాకు అన్నం కూడా తినబుద్ధి కాదనమాట. సో అంత నీట్గా ఉంచుకుంటా హౌస్ మాత్రం. కాకపోతే కొంచెం లేట్గా చేస్తానండి ఏ పనైనా కూడా. నాకు నిదానంగా ఉంటేనే నేను చేయగలుగుతా, లేకపోతే అస్సలు చేయనండి బాబోయ్. హడావిడి అయితే నాకు సెట్ కాదు. సో ఏ పని చేసినా కూడా నిమ్మలంగా చేసుకుంటా. మరి అది ఫ్యూచర్లో అంత ఫాస్ట్గా అవుతుందో లేదో తెలీదు. సో చాలా చీరలండి, అందులో యూజ్ చేసినవి, యూజ్ చేయనివి, అలాగే పక్కన కొన్ని పెట్టినవి, అలాగే చాలా ఉన్నాయండి అట్లనే. సో అందులోంచి మాకు నచ్చితే మేము డ్రెస్సెస్ కుట్టించుకుంటాము అంతే. సో ఇక్కడ ఇంకోటి సెల్ఫ్ అనేది అవుతుంది, డాడీది అన్నమాట అది. సో ఇక్కడ జస్ట్ నార్మల్గా డైలీ వేర్ వేసుకునే సెల్ఫ్స్ ఇవి. సో వీటి కర్టన్స్ కూడా నేను కట్టాలి. సో తర్వాత కడదామనేసి జస్ట్ నార్మల్గా నేను తూడ్చుకుంటూ చాక్ పీస్ రుద్దుకుంటూ మీకు చూపెడుతున్నా అంతే. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు చాలా ప్రశాంతంగా మెల్లగా మాట్లాడుతున్నా అండి, ఎందుకంటే నైట్ టైం నేను రికార్డ్ చేస్తున్నా, కొంచెం ఫ్రెష్గా ఉన్నా అనేసి మెల్లగా
మాట్లాడుతున్నా, లేకుంటే హడావిడి ఉంటుంది పగలైతే మాత్రం. ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకునేటివి ఉంటాయి కదా. సో మళ్ళా డాడీ వచ్చేసి ఊకే కొడుతూ ఉంటాడు డోర్ని, ఊకే ఉర్రుడు ఉంటుంది. సో నైట్ టైం కాబట్టి ఫస్ట్ అంటే చాలా రోజులకు చేస్తున్నా నైట్ టైం రికార్డ్ నేను. సో ఇది నెక్స్ట్ డే పెట్టాలనేసి, ఎందుకంటే ఆల్రెడీ 2 days అయిపోయింది నేను పెట్టక వీడియోస్, అందుకనేసి. సో ఈరోజు కూడా పెట్టకపోతే 2 days అన్నట్టే కదా. సో ఇది నెక్స్ట్ డే వస్తుంది అనమాట. ఆ రోజు మొత్తం నూనె పెట్టుకున్నానండి, అంటే ఆయిల్ పెట్టుకున్నాను నెత్తికి, అందుకే అంత జిడ్డుగా ఉంది ఫేస్ మాత్రము. ఇక ఇంట్లో ఉంటే మాత్రం అసలు కేరింగ్ ఉండదు, ఎటైనా బయటకు వెళ్తేనే మనం ఆ మాత్రమన్నా రెడీ అవుతాము. సో ఇంట్లో ఉంటే మాత్రం ఇట్లనే అనమాట. అలాగే మొత్తము కెమెరా కూడా కొంచెము అంటే లెన్స్ ఉంటాయి కదా అండి, వాటిని కూడా తుడవకుండానే డైరెక్ట్ అటాక్ చేశాను. అలాగే కొత్త ట్రైపాడ్ కూడా ఆ రోజు ఓపెన్ చేసి ఇదంతా చేశాను అనమాట. సో హడావిడిగా అయిపోయింది. నాకు బాగా సో అనే అలవాటు అయిపోయిందండి, ఎక్కడ చూసినా అదే ఉంది, నాకే వినబడుతుంటే ఎలాగో అనిపిస్తుంది, అంతే ఊతపదం అయిపోయింది అది. ఇంకా ఇక్కడ నేను అన్ని పనులు పూర్తి చేసుకునే వరకు నిజంగా చెప్తున్నా, ఆ రోజు అంటే ఈ రూమ్ వచ్చేసి మేము కొంచెం స్టోర్ రూమ్ లాగా చేసేసేసాము. ఎందుకంటే బియ్యం బస్తాలు వేయడము, ఇంకా వేరే నేను ఇది వరకు ప్యూరిఫై కవర్ అంటే బాక్స్ ఉంటుంది కదా అది, ఇంకా గ్యాస్ స్టవ్ది, ఇంకా కొన్ని పాత టీవీ, ఇంకా కొన్ని బుక్స్ అనేది నేను మీద పెట్టలేదనమాట. బియ్యం బస్తాలతో పాటు ఇంకా బుక్స్ బస్తాలు కూడా ఉన్నాయన్నమాట. సో అవి అట్లా మొత్తం స్టోర్ రూమ్ లాగా అయిపోయింది. ఈ రూమ్లోకి వచ్చి సరిగ్గా అంటే సదరక మొత్తం ఎక్కడ పడితే అక్కడ డస్ట్ ఉండిపోయింది. సో ఆ రోజు మొత్తం డీప్ క్లీనింగ్ లాగా మొత్తం చేసేసాను. సో సాయంత్రం అట్లా అయిందండి. 2కో 1:30కో స్టార్ట్ చేసిన. సో అట్లా స్టార్ట్ చేసే వరకు మొత్తం డీప్ క్లీనింగ్ చేసి మొత్తం మాపింగ్ కూడా చేశాను అన్ని రూమ్స్. అంటే ఇది ఒక్క రూమే డీప్ క్లీనింగ్, మిగతా రూమ్లో నార్మల్గా ఊడ్చేసాను. సో అందువల్ల నాకు 6 అట్లా అయిపోయింది. సో మెల్లగా నాకు ఏది అంటే హడావిడి లేకుండా, నన్ను ఊకే డిస్టర్బ్ చేయకుండా నా పని నేను చేసుకునేటట్టు ఉంటేనైతే నేను హ్యాపీగా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో మా ఇంట్లో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు నేను ఏమైనా క్లీనింగ్ చేసినా కూడా. అలాగే ఇక్కడ బతుకమ్మ చీరలు అనేటివి ఉండిపోయాయండి ఎప్పటియో అనమాట. అలాగే కొన్ని యూస్ కానీ చీరలు అవి ఉన్నా కూడా మమ్మీ పక్కన పెట్టేస్తుంది, ఎందుకంటే ఎవరైనా అడిగినా కూడా ఇవ్వచ్చు. అలాగే టబ్స్ వస్తాయి కదా మనకు, వాటికి కూడా వేస్తుంది. అలాగే బొంతలు కూడా కుట్టించుకోవచ్చు, మనకు మెయిన్గా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట వీటికి. కానీ ఒక్కొక్కసారి మంచిగా కలర్స్ అనిపిస్తే మమ్మీ శారీస్ కట్టేసుకుంటుంది, లేదంటే మాత్రం మేము ఏమైనా డ్రెస్సెస్ కుట్టించుకుంటాం. లేకుంటే అంతే అండి, ఇక అవి బొంతలకు లేకుంటే టబ్స్ అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా చాలా చీరలు ఉన్నాయి, ఇవి జస్ట్ డైలీ వేర్స్కే. సో ఇక్కడ అంటే యూజ్ చేసినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మమ్మీ గుర్తొచ్చినప్పుడు అవి వేసేసుకుంటుంది అనమాట. కొంచెం సౌండ్ ఫ్యాన్ సౌండ్ వస్తుందండి, గుయ్యి అని. ఎందుకంటే ఇప్పుడు నేను ఎండాకాలం కాబట్టి ఫ్యాన్ లేకుండా మాత్రం ఇంట్లో ఉండలేకపోతున్నాము. అందుకనేసి ప్రతి వీడియోలో ఫ్యాన్ వేసుకొనే నేను ఆడియో అనేది చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది రీసెంట్గా చిన్న చెల్లె తెచ్చింది మమ్మీ కోసం, ఎంత బాగుందండి. అందులో అన్నీ పడతాయి అనమాట, ఫోన్ అయినా మనకు మనీ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. సో జిప్ కాదనమాట, జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి స్టిక్కర్ లాగా ఉంటాయి కదా, సో ఫోల్డ్ చేసి బయటికి తీయడమే. చాలా బాగుందండి, మోడల్ మాత్రం సూపర్ ఉంది, సింపుల్గా మంచిగా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో అది ఎక్కువ యూజ్ చేయదు మమ్మీ, జస్ట్ స్మాల్ పర్సెస్ ఉంటాయి కదా అవే యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఇంతేనండి ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేను వీడియోస్ అనేది కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాను, నా ఐడియాస్ అనేది మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో కంపల్సరీగా ఎలా అనిపించింది అన్నది మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తానండి. ఇంకా వీడియోస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట, నేను 1 by 1 పెడుతున్నాను. టైం కుదిరినప్పుడల్లా కంపల్సరీగా నా ఐడియాస్ అనేది నేను షేర్ చేసుకుంటాను.
కొంచెం మమ్మీకి హెల్త్ ఓకే అయ్యింది. సో ఇప్పటి నుంచి కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే మీతో షేర్ చేసుకోవడం కూడా కొంచెము ఏ ఇబ్బంది ఉండదు అనమాట. సో మమ్మీకి ఒంట్లో బాగాలేకపోతే నాకు అసలు మూడ్ అవుట్ అయిపోతుందండి. నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్లో పని కూడా అసలు మీరు చెప్తే నమ్మరు, కానీ 3 days నుంచి అసలు సరిగ్గా అన్నం కూడా తినట్లే నేను. ఎందుకంటే ఆకలి కూడా కాదు, ఎవరైనా మనకు హెల్త్ బాగాలేకుండా ఉంటే. అసలు అది మమ్మీ అయితే ఇంకా ఘోరం అనమాట. ఎందుకంటే మమ్మీ కదా అన్నీ చూసుకునేది. సో దానివల్ల నేను కొంచెము వీడియోస్ అనేది నేను పెట్టలేదు. ఇప్పుడు మమ్మీ రికవర్ అయింది. సో ఇప్పుడు మంచిగా వస్తూనే ఉంటాయి. సో నా ఐడియాస్ అనేది మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా కొత్తగా తీయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా అండి. సో మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.